జూలై నెల మొదలైందంటేనే పండగలు మొదలైపోయినట్టే. మనందరికీ తెలుసు సంవత్సరాల్లో సెకండ్ హాఫ్‌లో ఎప్పుడు ఎక్కువగా పండుగలు ఉంటాయని. వినాయక చవితి గానీ, దసరా గానీ అలా. కానీ ఇవన్నిటి పండగలకి ముఖ్యమైంది మన తొలి ఏకాదశి పండగ కదా! అది ఈ జూలైలోనే ఉందన్నమాట. అదే కాదు ఇంకా బోనాలు, ఇంకా ఆషాఢ గుప్త నవరాత్రులు, పౌర్ణమి, అమావాస్య లాంటి ఎన్నో ముఖ్య పండగలు, ముఖ్య రోజులన్నీ ఎప్పుడెప్పుడు వస్తున్నాయో అనేది ఆ తేదీలతో సహా చెప్తాను. అంతేకాకుండా ఈ జూలై మాసంలో ఉన్న పెళ్లిళ్ళు, శుభముహూర్తాలు, గృహప్రవేశాలకి ఎటువంటి మంచి ముహూర్తాలు, తేదీలు ఉన్నాయో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం అనమాట. సో ముందుగా ఈ జూలైలో మనకి 2 మాసాలు ఉంటాయి. జూలై 1 నుంచి జూలై 14 వరకు మనకి నిజ జ్యేష్ఠ మాసం ఉంటే, జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు మనకి ఆషాఢ మాసం ఉంటుందన్నమాట. సో టోటల్గా ఈ జూలైలో ఏమేమి పండుగలు ఉన్నాయో చూద్దాం. మరి ఈ నెలలో జూలై 14 నుండి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసంలో సాధారణంగా అయితే పెళ్లిళ్ళు, నూతన గృహప్రవేశాలు లాంటి పెద్ద శుభకార్యాలు అయితే చేయరు. అందువల్ల ముహూర్తాలన్నీ జూలై మొదటి వారంలోనే పరిమితంగా ఉన్నాయి. మనకి ఆషాఢ మాసం ఎప్పటి నుంచి వస్తుందంటే జూలై 15 నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్టు వరకు ఉంది కదండి. కాబట్టి ఈ 1 నుంచి 14 వరకు ఉన్న ఈ 14 రోజుల్లోనే మనకి ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత వచ్చే తేదీలు మనకి ఎక్కువగా శుభకార్యాలకి పనికిరావు. శుభకార్యాలకి పనికొచ్చే ఆ రోజులు, పండుగలు చూద్దాం. ముందుగా ముఖ్యమైన పండుగలు, ప్రత్యేకమైన రోజులు ఏంటో చూద్దాము. జూలై 3వ తారీఖు శుక్రవారం రోజున మనకు సంకటహర చతుర్థి ఉంది. జూలై 10వ తారీఖు శుక్రవారం యోగిని ఏకాదశి. జూలై 12 ఆదివారం మాస శివరాత్రి. జూలై 14 మంగళవారం ఆషాఢ అమావాస్య. దీనితో ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. జూలై 14 నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుందండి. జూలై 15 బుధవారం ఆషాఢ గుప్త నవరాత్రుల ప్రారంభం. జూలై 16 గురువారం జగన్నాథ రథయాత్ర, అలాగే కర్కాటక సంక్రాంతి. జూలై 20వ తారీఖు సోమవారం తెలంగాణలోని బోనాల ఉత్సవాలు ప్రారంభం. 20వ తారీఖు సోమవారం నుంచి మనకి బోనాల పండుగ స్టార్ట్ అవుతుందండి. ఇది మన తెలంగాణలో చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్. చాలా మంది బోనాల పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చక్కగా జాతర, పండగ, ఉత్సవం చాలా బాగుంటుంది అది మాత్రం. సో ఇంకా నెక్స్ట్ జూలై 24 శుక్రవారం తొలి ఏకాదశి. అసలైన పండుగ తొలి ఏకాదశి మనకి జూలై 24 శుక్రవారం ఉందండి. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ఇంకా జూలై 30న గురువారం గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని కూడా అంటారనమాట. ఇవేనండి జూలై నెలలో ఉన్న ముఖ్యమైన పర్వదినాలు, అలాగే పండుగలు. ఇవి ఏ రోజుల్లో వస్తాయో, అలాగే ఏ తేదీల్లో వస్తాయో కూడా చూసేసాం కదా. ఇక మనం ఎటువంటి పెళ్లి ముహూర్తాలు, వాహనాలు కొనుక్కోవడానికి కానీ, గృహప్రవేశాలకు కానీ ముహూర్తాలు ఏమున్నాయో చూద్దామా. మరి ఆషాఢ మాసం ప్రారంభానికి ముందు జూలై మొదటి వారంలో మాత్రమే వివాహాలకు అనుకూలమైన రోజులు ఉన్నాయి. ఆ శుభతిథులు జూలై 1, 2, 6, 7, 8, 11. ఈ తేదీలు మాత్రం మనకి వివాహానికి అనుకూలంగా ఉన్నాయి. ఇక గృహప్రవేశాలు, నూతన శంకుస్థాపనలు చేయటానికి అనుకూలంగా ఉన్న తేదీలు జూలై 1, 2, 3, 4, 5, 6, 8, 9. జూలై 15 నుండి గురుమౌఢ్యం, ఆషాఢం వల్ల ముహూర్తాలు లేవు. ఓన్లీ జూలై 1 14 రోజుల్లోపు ఈ ముహూర్తాలు మాత్రమే మనకి నూతన గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు చేయడానికి కూడా అవకాశాలు ఉన్న తేదీలు అనమాట ఇవి. జూలై 15 నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఎటువంటి ముహూర్తాలు లేవు. ఇక అన్నప్రాసన ముహూర్తాలు. పిల్లలకు మొదటిసారి అన్నం తినిపించడానికి జూలై నెలలో కొన్ని మంచి రోజులు ఉన్నాయి. సాధారణ శుభ తేదీలు జూలై 1, 2, 3, 6, 8, 9, 10. తిరుపతి దేవస్థానం వారు కూడా జూలై 3వ తారీఖు నుంచి ప్రతిరోజు అన్నప్రాసన సేవను ప్రారంభిస్తున్నారు. అవునండి, జూలై 3వ తారీఖు నుంచి టీటీడీ వాళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. అదేంటి అంటే అక్షరాభ్యాసం పిల్లలకి, అలాగే అన్నప్రాసన. 3 నుంచి 5 సంవత్సరాలు ఉన్న పిల్లలకి అక్షరాభ్యాసం అక్షర గోవిందం అనే పేరుతో చేస్తున్నారు. అలాగే అన్నప్రాసన చేసే వయసున్న పిల్లలకి, 6 నెలల నుంచి సంవత్సరం వయసున్న పిల్లలకి అన్నప్రాసన కూడా ఉచితంగా చేస్తున్నారండి. ఇవి ఫ్రీగా చేస్తున్నారు, ఎటువంటి డబ్బులు తీసుకోరు. అంతేకాకుండా అక్షరాభ్యాసం చేస్తున్న వాళ్ళకి ఉచిత కిట్ కూడా ఇస్తున్నారు. దాంట్లో పలక, బలపం పుస్తకాలు, అలాగే దేవుడి పటాలు, వకులామాత దేవి ఫోటోలు, ఇంకా సరస్వతి దేవి ఫోటోలు, పెద్దబాల శిక్ష,
ఇంకా కొన్ని పుస్తకాలు కూడా ఇస్తున్నారు. కంకణము, పసుపు కుంకుమ, అక్షంతలు, ఇలా చాలా వస్తువులు మనకి అక్షరాభ్యాసం అక్కడ చేయించిన వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారండి. దీని మీద నేను ఒక డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేసి మన పేజ్లో అప్లోడ్ చేశాను. నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఏ వయసు వాళ్ళు దానికి రిజిస్టర్ చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఎక్కడ చేసుకోవాలి, ఈ కార్యక్రమం అంతా అసలు ఎక్కడ జరుగుతుంది, అలాంటి పూర్తి వివరాలు నేను వివరంగా చేసే ఒక వీడియోలో పెట్టానండి. సో అంతేకాకుండా మనకి యువత కోసం VIP బ్రేక్ దర్శనం కూడా ఒకటి ఫ్రీగా లాంచ్ చేశారు తిరుపతి వాళ్ళు. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. ఇవి రెండు మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా మీలో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా అక్షరాభ్యాసం కానీ అన్నప్రాసన కానీ ఉచితంగా ఈ ఫ్రీ VIP దర్శనాన్ని పొందే అర్హత ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ఆ వీడియోస్ ఒకసారి చూసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలని. అలాగే మీ బంధుమిత్రులు ఎవరికైనా అవసరమైతే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇక పుట్టి వెంట్రుకలు ఇవ్వడానికి ముఖ్యమైన తేదీలు, పిల్లలకు గుండు గీయించడానికి లేదా చెవులు కుట్టించడానికి ఆషాఢ మాసానికి ముందు రోజులు శ్రేష్టంగా ఉన్నాయి. ఆ తేదీలు జూలై 1, 3, 6, 8, 9 ఈ తేదీల్లో మనం పుట్టి వెంట్రుకలు ఇవ్వచ్చు పిల్లలకి. ఇక వాహన కొనుగోలుకి మంచి ముహూర్తాలు, కొత్త కారు, బైక్ లేదా ఏదైనా వాహనం కొనడానికి మరియు పూజ చేయించడానికి శుభ తేదీలు జూలై 1, 3, 8, 10, 17, 24, 29 ఈ రోజులు మనకి వాహనాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంచి రోజులు అన్నమాట. ఇవండి జూలై నెలలో ఉన్న ముఖ్యమైన పండుగలు అలాగే శుభముహూర్తాలు. ఈ జూలై 15 నుంచి మనకి ఆషాఢ గుప్త నవరాత్రులు కూడా వారాహి అమ్మవారివి ప్రారంభమవుతున్నాయి కదా. మీకు ఒక్కొక్క రోజు ఎటువంటి అలంకారం, ఎటువంటి పూజా విధానం చేయాలనేది వివరంగా కావాలి అని అడిగితే చెప్పండి, నేను ఆ వీడియోస్ కూడా చేస్తాను. లేదంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అవి కమెంట్ చేయండి. సో వాటిని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరికన్నా ఈ శుభముహూర్తాలు కానీ పండుగల టైంలు కానీ తెలుసుకోవాలి అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఆ దేవుడి పేరుని కమెంట్లో రాసి వెళ్ళండి. జై సాయిరామ్.